గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గారు ఎంత మంచిగా ఉంటాడో బాబు కూడా అంత, మహేష్ బాబు కూడా అంత ఇదిగా ఉంటాడు. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు వాళ్ళ నాన్నగారు లాగానే. ప్లస్ మా బ్యానర్ కూడా మంచి పేరు కదా. అంతే కదా సార్. దాంట్లోకి అతను సినిమా ఇన్ని సినిమాలు తీసిన 25 సినిమాల్లో మిగిలినట్టు గురించి చెప్పేదానికంటే అవును అతను ముందు చెప్పిన తర్వాత మిగిలిన చెప్తారు. సో అందుకని వాళ్ళ అప్గ్రేడ్ చేసి జనానికి మళ్ళీ ఒకసారి బాగా చూపించాలనే ఉద్దేశంతో చేసి. సార్ నిన్న ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతూ ఆ నాజర్ గారి క్యారెక్టర్కి సోమబాబు గారిని అడిగాను. సో నన్ను హీరోగానే జనాలు గుర్తుపెట్టుకోవాలి, ఆ వేషం వేయలేని సున్నితంగా తిరస్కరించాలని మీరు చెప్పారు సార్. బట్ నా డౌట్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సోమబాబు గారిని కలిసారా? ఇలాంటి ఒక వేషం సార్ మాట్లాడారా సార్? మాట్లాడతారు. సినిమా చూశారన్నాడు, చాలా బాగుంది సినిమా అని చెప్పి అప్రిషియేట్ చేశాడు. ఓకే, కానీ మీరు చేస్తే ఇంకా దట్ రీజన్ చాలా బాగుండేదండి అన్న. అంటే నీకు తెలుసు కదా, నాకు ఒకసారి నేను డెసిషన్ తీసుకుంటే దాన్ని దాటుతాం సార్. సోన్ బాబు అనగానే హీరోగా కనపడాలి, హీరోయిన్లతో ఉండి పాటలు పాడుతూ మంచి సీలింగ్ చేస్తూ అట్లాగే ఉండాలి తప్ప సోన్ బాబు అనగానే ఓల్డ్ క్యారెక్టర్ చేసి లేదా తాత క్యారెక్టర్ చేసి లేకపోతే గుంటెడుగా గుడ్డెడిగా చేసి బెడ్ మీద మంచం మీద ఉండే పేషెంట్ లాగా చేసి అట్లాంటివి నేను చేయను. ఎవరికైనా నేను బతుకున్నా లేకపోయినా శోభన్ బాబు అనగానే ఒక అందంగా కంటే ఒక అబ్బాయి కనపడాలి. శోభన్ బాబు అంటే ఒక అందగాడు అంతే. నేను అలా ఉండాలని అనుకున్నా, అలాగే రిటైర్ అయిపోయాను. చాలా ఆఫర్లు వచ్చిన తర్వాత కూడా నేను ఏది కూడా యాక్సెప్ట్ చేయలేదు సార్. ఇది ఇప్పుడు మా దాంట్లో ముగ్గురు మిత్రులైన సినిమాలో డేట్లు అడిగి సబ్జెక్ట్ చెప్పగానే వెంటనే ఉంటున్నాడు ఆయన. నేను చంద్రమోహన్ ముగ్గురు హీరోలు అనమాట. అవును, పెద్ద హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. అది అట్లా ఏమాత్రం అవకాశం ఉండేవాడు చేసేవాడిని అన్నాడు. తర్వాత ఇవాళ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే దీనికి గీతోపదేశం చేసింది కూడా శోభన్ గారే నాకు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు కృష్ణుడు చేసినట్టు అర్జునుడు ఇక నేను చేయను, అందరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్, కజిన్స్ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరి మీద నేను వాడాలి వేయటం చప్పటం అనేది నాకు నచ్చట్లేదు, నేను చేయను అని చెప్పి దిగితే అప్పుడు గీతోపదేశం చేస్తాడు కృష్ణుడు. చేసి ఇది అనుకోకూడదు, అసలు ఇట్లాంటి మనసులో పెట్టుకోకూడదు అని చెప్పాడు. అక్కడి నుంచి మళ్ళీ యుద్ధం చేస్తాడు. అలాగే నన్ను అడిగాడు ఒక రోజున, మురళీమోహన్ గారు మీరు ఎర్నింగ్స్ అన్ని ఏం చేస్తారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారా అని. సార్ బేసికల్గా నేను బిజినెస్ మ్యాన్ అండి, విజయవాడలో ఉంటాడు, బిజినెస్ చేసేవాడిని. ఆ బిజినెస్లో వచ్చి సినిమాల్లోకి వచ్చాను, అనుకోకుండా అవకాశం వచ్చేది వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఆ బిజినెస్ అనే దాన్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో బ్యానర్ జైపేరి బ్యానర్ పెట్టి సినిమాలు తీసుకుంటూ వస్తున్నానండి. తర్వాత 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో లక్ష్మీ చిత్రాన్ని ఒకటి రెండు సినిమాల్లో నేను పార్ట్నర్గా కూడా చేరానండి. అని సినిమాలు మీరు తీస్తున్నారు, చాలా బాగా తీస్తున్నారు, బ్రహ్మాండం దాంట్లో కానీ 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో మీరు షేర్ హోల్డర్ అయ్యానరే, అది మాత్రం మీరు తప్పు చేస్తారండి అని. అదేంటి అని, మీరు వెళ్ళి కూర్చుంటారు అక్కడికి, ఎప్పుడు అస్సలు కుదరదు కదా, నేను ఎట్లా వెళ్తాను. వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించడానికి లాభాలు పంచి పెడతారు అని అనుకుంటే నీ అంత తెలియదు కూడా ఎవరు లేరు. లేదండి మంచిగా అదే అలాంటిది జరగదని అన్నా. కానీ నా అదృష్టం నాకు తెలియదు, ఆయన అన్నట్టే జరిగింది. ఒక దాంట్లోనేమో మొత్తం పెట్టుబడి అంతా పోయింది. రెండో దాంట్లో వాడు చేసిన అప్పులన్నీ కూడా నా మీద పోయింది. అప్పులన్నీ నేను తీర్చాల్సి వచ్చింది. అప్పుడు ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఫైనాన్సర్స్ అందరూ కూడా పిలిచి, నాకు సంబంధం లేదు, అయినా సరే కంపెనీలో నేను పార్ట్నర్గా ఉన్నాను కాబట్టి చేయాల్సి వస్తుంది, అందుకని మీకు వడ్డీలు ఇవ్వను, మీకు ఒరిజినల్గా ఎంత ఇచ్చారో అంతలో 50% ఇవ్వగలను, నేను అంతకు మించి ఇవ్వలేను, అది మీరు యాక్సెప్ట్ చేస్తూ వచ్చి తీసుకోండి, ఒక 2 నెలల రోజులు అటు ఇప్పుడు ఇచ్చేస్తాను అందరికి. అలా కాదు అని అనుకుంటే మీ ఇష్టం, కోర్టుకు వెళ్తారు, ఏం చేస్తారు మీ ఇష్టం. నా దగ్గర కెపాసిటీ లేదు ఇచ్చింది, అసలు మీకు సంబంధం కూడా లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరో ఇచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ మొహం ఏం చూడలేదు. నేను సినిమా యాక్టర్గా నేను వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా. ఇప్పుడు మా సొంత సినిమాలకు కూడా మా ఫైనాన్సర్స్ దగ్గరికి నేను మాట్లాడాను. బ్రదర్ కిషోర్ గారే ఉన్నారు, ఆయనే మాట్లాడతారు, ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్నీ కూడా ఆయనే చేస్తాడు. సరే ఏదేమైనా ఒక మంచి సినిమా మళ్ళీ ఒక కొత్త సినిమా లాగే, అంటే 20 ఏళ్ళ తర్వాత ఈ సినిమా సక్సెస్ అయితే మనం ఇంకా బతికే ఉన్నాం, మనం ఇంకా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాం, మన పేరు రావాలని ఆ ఇన్స్పిరేషన్తో మళ్ళీ ఇంకో సినిమా తీయగలగాలి, మొదలు పెడదామని కూడా ఉంది. అయితే ఇందాక మొన్న నా ప్రెస్ మీట్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి అందులో ఎవరో అడిగారు దీనికి పార్ట్ 2 ఎవరో తీస్తారా అని. అదే సార్ నెక్స్ట్ అది ఒరిజినల్గా ఆ థాట్ డైరెక్టర్ గారికి కూడా ఉందనుకుంటా, అందుకే దాన్ని ఎండింగ్ కూడా
మమ్మల్ని సూపర్ షాట్ అని చెప్పి అందరూ అవును. అన్ని క్యారెక్టర్లు కలుసుకోవటం ఇవన్నీ చెప్పడం, లేకపోతే ఒక పాట పెట్టడం ఇవన్నీ చేస్తారు కదా. అందులో అది ఏమి ఉండదు. అక్కడ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఆ నది ఒడ్డుకు వచ్చేసి ఆ అస్థికలు కలిపేసి అవును. మళ్ళీ తిరుగు ప్రయాణం ఆ ఊరు అవును, బాసర్లపూడి. అక్కడికి వెళ్ళిపోతున్నారు అన్నట్టు ఒక క్యాప్షన్ సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్. అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు, త్రివిక్రమ్ గారు అదే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు అతడు సినిమా మళ్ళీ తీయాల్సి వస్తే దానికి సీక్వెల్, అతడికి సీక్వెల్ తీయాల్సి వస్తే మహేష్ బాబు గారు అబ్బాయి రెడీగా ఉన్నారు, గౌతమ్ గారు. సో అలాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారు ఒక 2-3 ఏళ్ళు ఆగైనా? అది కాదు, ఇప్పుడే కాదు అది. సార్ అంటే ఇది మహేష్ బాబుతోనే చేయగలిగారు సీక్వెల్ అని చేసి. సార్ అది మహేష్ బాబు గారు అబ్బాయితో చేయటం అనేది అది తర్వాత, అది వేరే. జేబేరీకి అయితే ఆలోచన ఉంది. గారితో చేసాం, సార్ మహేష్ బాబుతో చేసాం, గౌతమ్తో కూడా చేయొచ్చు, ఓకే. చేయకూడదని ఏం లేదు కదా. నాగేశ్వరరావుతో చేసాం, నాగార్జునతో చేసాం, తర్వాత వాటిలో కూడా చేద్దామని అనుకోవడం కానీ కుదరలేదు. సార్